మహారాష్ట్ర సీఎం ఎవరని దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ముంబైలో జరగాల్సిన కీలక సమావేశానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డుమ్మా కొట్టడంతో ఆ భేటీ కాస్త రద్దయింది. మీటింగ్కు రాకుండా తన సొంతూరు సతారాకు వెళ్లిపోయారు షిండే. దీంతో సీఎం ఎంపికపై ఉత్కంఠకు తెరపడలేదు. నిన్న అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ తర్వాత సీఎం పదవిపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూటమి నేతలు చెప్పారు. ముంబైలో మరోసారి భేటీ అయ్యి చర్చిస్తామని అన్నారు. అయితే ఆ సమావేశానికి షిండే డుమ్మా కొట్టడంతో సీఎం పదవిపై క్లారిటీ రాలేదు. సతారా నుంచి షిండే తిరిగొచ్చాక భేటీ జరిగే అవకాశం ఉందని, ఆ మీటింగ్లోనే సీఎంపై నిర్ణయం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మహారాష్ట్ర సీఎం ఉత్కంఠ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎప్పటికీ క్లారిటీ వస్తుంది? మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. రాత్రి జరిగిన సమావేశాన్ని బట్టి ఉత్కంఠ వీడబోతుంది త్వరలోనే అనేది కొంత సమాచారం అయితే అందుతోంది. కానీ ఈ రోజు మహాయుతి కూటమి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఏక్నాథ్ షిండే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంతూరుకు వెళ్ళినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సొంతూరు సతారాకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఈ భేటీ ఉన్న సందర్భంలో అంత అత్యవసరంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిన్న అమిత్ షాతో భేటీ సందర్భంగా బీజేపీ నేతకు సీఎం పదవి ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి పదవి బీజేపీకి ఇస్తే ఎవరికి ఇస్తారు? దేవేంద్ర ఫడ్నవీస్ లేదా కొత్త ముఖాన్ని తెరమీదకి తీసుకొస్తారని కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ అయితే బీజేపీకి ఇచ్చేందుకు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు ఈ రోజు మహాయుతి సమావేశం, కూటమి సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఇది ప్రజెంట్ వాయిదా పడింది. ఏక్నాథ్ షిండే అందుబాటులో లేకపోవడంతోనే ఈ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఆదివారం మళ్ళా ఈ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇది ఒక కీలక భేటీ రద్దు కావడంపై సీఎం ఎంపికపై మళ్ళీ ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. సీఎం పదవిపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా కూటమి తెలుస్తున్నారు. ముంబైలో మరోసారి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.